నీకోటి తెలుసా? ఈ ప్రపంచంలో రెండే రకాల మనుషులున్నారంట. ఒకటి సక్సెస్ అయినోళ్ళు. ఇంకోటి ఫోకస్ లేక, ఫోకస్ పెట్టక, అక్కడే వదిలేసినోళ్ళు, ఓడిపోయినోళ్ళు, ఆగిపోయినోళ్ళు. ఒక చిన్న స్టోరీ చెప్తాను విను. మనం ఎవరైనా అమ్మాయిని ఇష్టపడినప్పుడు, ఆ అమ్మాయిని ఏదైనా సరే ఒప్పించాలి, మన ప్రేమ గురించి చెప్పాలి, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, మన ఫోకస్ ఎంత తీవ్రంగా ఉంటదంటే, ఆ అమ్మాయి ఇంగ్లీష్ పిల్ల అయినా సరే, అప్పుడు వరకు మన చదువు రాకుండా మనం గేదెలు మేపుకుంటున్నా సరే, ఆ అమ్మాయి మనల్ని ఇష్టపడుతుంది, మన వంక 2, 3 సార్లు చూసింది, మనమంటే ఇష్టం అని ఏ మాత్రం మనకి హింట్ దొరికినా సరే, మనం పెట్టే ఫోకస్ ముందు అసలు నిజంగా ఏఐ కూడా సరిపోదు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోకస్ కూడా సరిపోదు. మనకి లాంగ్వేజ్ రాపోయినా సరే, అట్‌లీస్ట్ ఒక 10 ముక్కలు నేర్చుకొని, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చెప్పడానికి కూడా ట్రై చేస్తాం. ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు తెలిసి అమెరికాలో ఉన్నోడు కూడా మాట్లాడడు. అంత గొప్ప ఇంగ్లీష్ నేర్చుకొని, ఆ అమ్మాయిని పడేసి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతాం. సో, ఇది అమ్మాయి విషయంలో కాబట్టి. కానీ మన కెరియర్‌కి ఉపయోగపడే దాంట్లో చదువు కావచ్చు, జాబ్ కావచ్చు, లేదంటే బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే, ఆ పని చాలా యాక్యురేట్‌గా మొదలుపెడతాం. మొదలుపెట్టిన తర్వాత టక్‌మని ఏదో ఆలోచనొస్తది. మొదలుపెట్టి 2 నిమిషాలు అవ్వదు, వేరే పనిలోకెళ్ళిపోతాం. లేదంటే ఫోను జూసుకుంటాం. లేదంటే ఎవడో ఫోను జేస్తే తర్వాత చేసుకుందాంలే పక్కన పెట్టేసి బయటికెళ్ళిపోతాం. ఈ జబ్బు చాలా మందికుంటది. ఇది ప్రమాదకరమైంది. ఏదైనా జబ్బొస్తే దానికి మందు లేదురా అంటారు చూసావా? అంత ప్రమాదకరమైంది కానీ దీనికి మందుంది. ఇప్పుడు మన ఎదురుగుండా 4 కుందేళ్ళు పరిగెడుతున్నాయి. నువ్వు మంచి ఆకలి మీద ఉన్నావు. ఖచ్చితంగా వేటాడాల్సిందే లేదంటే పోతావు. అలాంటప్పుడు నీ ఫోకస్ దేని మీద ఉంటది? 4 కుందేళ్ళని ఒకసారి దీని వెనకాల, ఒకసారి దాని వెనకాల అలా ఒకేసారి 4 ఆటిల వెనకాల పరిగెట్టడం కుదురుతదా? కుదరదు. నువ్వు అలా చెయ్యు కూడా. ఎంత తెలివి తక్కువనోడైనా సరే అలా చెయ్యు. ఏం చేస్తావో చెప్పనా? ఒకే కుందేలుని చూసుకుంటావు. ఏది వీక్‌గా ఉంది, ఏది స్లోగా పరిగెడుతుంది, అసలు దాని వెంట పడితే మనం ఏదైనా సరే దాన్ని పట్టుకోవాలని డిసైడ్ అయ్యి, ఇంక దాని వెంటే పడతావు. మిగతా 3 తుప్పల్లోకి, రొప్పల్లోకి పారిపోతాయి. కానీ ఇది ఎక్కడికెళ్ళినా మాత్రం నువ్వు దీని వెంటే పడతావు. ఎందుకంటే నీకిప్పుడు ఆకలేస్తుంది. అది మాత్రమే ఆప్షన్ ఉంది. నువ్వు దాన్ని కొట్టుకొని తినాలి. లేదంటే పోతావు. కరెక్టే గదా! అప్పుడు నీ ఫోకస్ అంతా ఒకే కుందేలు మీద ఉంటది. కానీ జీవితంలో పలానా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావురా బాబు! ఒరేయ్! ఇది చేస్తే ఒక 2, 3 సంవత్సరాల్లో నీ లైఫ్ సెట్ అయిపోద్దని నీకు తెలుసు. అలా చేసి సక్సెస్ అయినోళ్ళున్నారు. అది ప్రూవ్ అయింది. అయినా సరే నువ్వు ఆ పని జెయ్యు. అది నీకిష్టమైందైనా సరే. ఏదేమైనా సరే నేను బిజినెస్ పెట్టేసి మా ఊళ్ళో పలానోడు సక్సెస్ అయిపోయాడు. నేను కూడా అలాగే సక్సెస్ అయిపోతానని జెప్పేసి బిజినెస్ స్టార్ట్ జేసేస్తాం. స్టార్ట్ జేసేసిన తర్వాత కొంచెం బాగా రన్ అవుతుంది అని ఎప్పుడైతే నీకు తెలుస్తుందో అప్పటినుంచి నీకు బద్ధకం మొదలవుద్ది. ఏంటంటే, సర్లే మనం అసలు సక్సెస్ అవ్వదనుకున్నాం. ఏదో నడుస్తుంది కదా హ్యాపీగా. అదే ఉంటదిలే. ఇప్పుడు బానే ఉంది కదా ప్రస్తుతానికి. డబ్బులు బానే వస్తున్నాయి కదా! సరిపడినంత వస్తున్నాయి కదా! అని జెప్పేసి లైట్ తీసుకుంటాం. అదంతా కుప్పకూలిపోయి నువ్వు పెట్టిన పెట్టుబడి దగ్గర నుంచి బిజినెస్ కూడా రన్ అవ్వడం కష్టమైపోయిన రోజున మళ్ళీ, మళ్ళీ కష్టపడడం, మళ్ళీ ఫోకస్ చేయడం మొదలుపెడతావు. ఈ దరిద్రాలన్నీ ఎందుకు? ఫస్ట్ ఎంత ఫోకస్‌గా స్టార్ట్ చేసావో అదే ఫోకస్‌తో మెయింటైన్ చేస్తే నీ కింద ఒక మేనేజర్ లెవెల్ వ్యవస్థను క్రియేట్ చేసుకొని, అప్పుడు నువ్వు కావాలితే వేరే దాని మీద ఫోకస్ చేసి, వేరే బిజినెస్ లేదంటే వేరే అవగేషన్స్ పెట్టుకో. ఇక్కడ నువ్వు పెట్టింది 5,00,000 పెట్టుబడి. ముక్కి, మూలిగి నీ దగ్గర ఉన్నోళ్ళు ఇద్దరు పనోళ్ళు. సో, ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే, డబ్బులు తేవాల్సింది నువ్వే, ఏదైనా తలపోట్లొస్తే పడాల్సింది నువ్వే, బిజినెస్ డౌన్ అయిపోతే కూర్చొని ఏడాల్సింది నువ్వే. మరెందుకు టక్కుమని లుక్ మార్చేస్తున్నావు? ఫోకస్ అంటే ఒకే పనిని ఒకేసారి చేయడం. అంతేగాని ఫోకస్ అంటే ఒకేసారి 100 పనుల గురించి ఆలోచించి, ఆ పని మీద కాన్సంట్రేట్ చేద్దామని వేరే వేరే పనులన్నీ కెలుక్కుంటూ, ఈ పని సగం సగం చేసేసి వదిలేసామనుకో, అసలు సక్సెస్ కాదు కదా! మన బతుకులు ఏమైపోతాయో కూడా మనకు తెలీదు. అందుకని నేనేం చెప్తున్నానంటే, హైదరాబాద్ ఎళ్ళాలన్నప్పుడు నీ ముందు 4 బస్సులుంటే, నువ్వు 4 బస్సుల మీద 4 కాళ్ళు పెట్టి ఎళ్ళవో, అలా ఎళ్ళినోడు ప్రపంచంలో ఇప్పటిదాకా లేడు. నీ బడ్జెట్‌కి తగ్గది, నువ్వెళ్ళగలిగింది, నువ్వు త్వరగా ఎళ్ళగలిగితే ఒక రకం స్పీడున్న బస్సు ఎక్కుతావు. లేదు నేను లేట్‌గా ఎళ్ళినా పర్లేదు, కొంచెం ఒక 200 తక్కువైనా పర్లేదనుకుంటే ఒక రకం బస్సు ఎక్కుతావు. కానీ 4 బస్సుల్లో కేవలం ఒక బస్సుని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటావు. ఒక బస్సులో ఒక సీట్‌లో మాత్రమే కూర్చుంటావు గానీ, 4 సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా! అని ఓ దాంట్లో కాలు, ఓ దాంట్లో చెయ్యి, 2 చేతులు ఇలా పెట్టేసి ఇలా కూర్చోవు కదా బల్లిలాగా. నీకు అర్థమవుతుందా? ఇక్కడ ఫోకస్ అంటే బ్రహ్మ పదార్థం కాదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు అసలు నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అనేది మాత్రమే నా మైండ్‌లో రన్ అవుతుంది.
అంతేగాని ఇప్పుడు మాట్లాడుతున్నాను, దీని తర్వాత నాకు బయటికెళ్ళే పనుంది. ఇప్పుడు ఆ పని ఏమైపోద్దో అని నేను ఆలోచించట్ల. లేదంటే గనక ఈ వీడియో అయిన తర్వాత అసలు వీడియో ఎలా వస్తదో ఏంటో, లేదంటే మళ్ళీ చేయాల్సొస్తదా? నేను చెప్పింది అసలు నా ఆడియన్స్‌కి అర్థమవుతుందా లేదా అనేది నేను ఆలోచించను. ఎందుకంటే నాకు దీని మీద 100% క్లారిటీ ఉండి, 100% ఫోకస్ వచ్చిన తర్వాత అదే ఫోకస్‌తో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా. ప్రతిరోజు చేసే పని నేనిది. సో, ఈ పని నేను కంపల్సరీ నాకిష్టమైంది కాబట్టి, నాకు ఎంత వర్క్ ఉన్నా సరే, ఆ ఫోకస్ మాత్రం నాకెటూ ఎళ్ళదు. ఎందుకంటే, ఈ టైంకి ఈరోజు నేను మాట్లాడాలి వీళ్ళతో అనేది నేను డిసైడ్ అయిపోయాను. అది నాకిష్టం కాబట్టి నా ఫోకస్ అంతా దాంట్లోనే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయిని పడేద్దాం అనుకున్నప్పుడు, ఒక అబ్బాయి పెట్టే ఫోకస్‌లో 0.2% గనక ఆడికిష్టమైన పని మీద కానీ, డబ్బు సంపాదించటం మీద గానీ, వాడి కెరియర్ మీద గానీ పెడితే 100 మంది అందమైన అమ్మాయిలు నీ చుట్టూ తిరుగుతారు గుర్తుపెట్టుకో. ఏయ్! ఏంటి బాసు నువ్వు అమ్మాయిల గురించి చెప్పి కుర్రోళ్ళని చెడగొట్టేస్తావేంటంటే, మనిషి బ్రతికేది మంచి లగ్జరీ లైఫ్ గురించి, సుఖవంతమైన లైఫ్ గురించి, అన్నీ ఉండి ఆయురారోగ్యాలతో బ్రతకాలని. దాంతో పాటు అన్నిట్లికంటే మేజర్ రోల్ పోషించేది అందమైన అమ్మాయి. అది లవర్‌గా కావచ్చు, లేదంటే పెళ్ళంగా కావచ్చు. ఫస్ట్ అబ్బాయిలు కోరుకునేది అదొక్కటే కాబట్టి మోటివేషన్‌గా దాని గురించి చెప్పుకుంటేనే బావుంటదనేది నా ఉద్దేశం. సో, నాకు ఏదైనా పని మొదలు పెడతా ఉంటే టక్కుమని డైవర్ట్ అయిపోతున్నానన్నా అంటే, నువ్వు పెట్టేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా వరకు. నేను వీడియో అయిన తర్వాత బయటికెళ్ళను. చెమటలు పట్టేస్తున్నాయని, ఉడుకొస్తుందని లేదంటే అసలు అయ్యో! కొంచెం టైర్డ్ అయిపోయానని బయటికెళ్ళను. ఈ వీడియో చేసిన తర్వాత దీన్ని అప్‌లోడ్ చేసి, దీన్ని ప్రాపర్‌గా సెట్ జేసి, ఆ టైం ఏంటి, ఏ టైంకి పెట్టాలి అంతా డిసైడ్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ రూమ్‌లో నుంచి బయటికెళ్తాను. దానికి మోటివేషన్ ఏంటో తెలుసా? నేను టీ తాగకుండా వీడియో మొదలుపెడతాను. ఎందుకంటే నాకు టీ అంటే పిచ్చి. సో, వీడియో తొందరగా చేసుకొని, వచ్చేసి, అప్‌లోడ్ చేసేసి, టైం సెట్ చేసిన తర్వాత మాత్రమే నేను టీ తాగుతాను అనేది నా గోలు. నా మోటివేషను. ఇది కొంచెం చైల్డిష్‌గా అనిపించొచ్చు గానీ, నాకు మాత్రం చాలా పెద్ద బిగ్ మోటివేషన్ అనమాట. సో, నేనేం జేస్తానంటే, ఆ టీని మోటివేషన్‌గా పెట్టుకొని, ఈ వీడియోని ప్రాపర్‌గా సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేసి, ఎక్కడ మిస్టేక్ రాకుండా అప్‌లోడ్ చేసేసి, హ్యాపీగా ఎళ్లి కూర్చొని టీ తాగుతాను. మళ్ళీ ఆ టీ తాగుతున్నంత సేపు వీడియో ఎలా వచ్చిందో, ఏంటో ఇవేమీ ఆలోచించను. టీ తాగిన తర్వాత అప్పుడొచ్చి ఒకసారి చెక్ చేస్తా. సో, ఇది నా మోటివేషను. నీ గ్రౌండ్‌కెళ్ళిపోవాలి, అర్జెంట్‌గా ఆడుకోవాలి అనిపించిందనుకో, నీ దగ్గర 10 క్వెషన్స్ ఉంటే దాంట్లో 2 క్వెషన్‌ని ప్రియారిటీగా పెట్టుకొని, ఎట్టి పరిస్థితిలోని 2 క్వెషన్‌లైనా సరే కంప్లీట్ చేసిన తర్వాత నేను గ్రౌండ్‌కెళ్తాను అని నువ్వు డిసైడ్ అయితే, ఆ 2 క్వెషన్‌లు నేర్చుకున్న తర్వాత నువ్వు గ్రౌండ్‌కెళ్ళి ఆడుకొని ఇంటికొచ్చేటప్పుడు నీ హ్యాపీనెస్‌కి అవధులుండవు. లేదు ఒక 6 మంత్స్ నేను ఖచ్చితంగా ఎటూ ఎళ్ళకుండా ఈ ప్రాజెక్టు లేదంటే ఈ పని, ఈ వ్యాపారం లేదంటే నాకిష్టమైన కోర్సు, నాకిష్టమైంది ఇవన్నీ పెట్టుకొని దీని మీదే ఉంటాను అని నువ్వు డిసైడ్ అయ్యి 6 నెలల్లో నరకం చూసేయి. 6 నెలల తర్వాత స్వర్గం చూస్తావు. నేను చెప్తున్నాను కదా! ప్రపంచంలో రెండే కేటగరీస్ ఉంటాయంట. ఒకటి సక్సెస్ అయినోళ్ళు. రెండోది ఫోకస్ లేక ప్రతిదాన్ని వదిలిపెట్టేసినోళ్ళు. ఇక్కడ నీకేం చేత కాదు అనుకుంటే అది నీ పొరపాటు. అది నీ వీక్‌నెస్. కానీ ఇక్కడ నీకు అన్నీ వచ్చు. కేవలం నువ్వు నీ దృష్టిని నువ్వేదైతే అనుకుంటున్నావో దాని మీద మాత్రం పెట్టలేకపోతున్నావు అంతే. అంతకు మించి సక్సెస్ అయినోడికి కొమ్ములు లేవు. ఆడు పెద్ద తోపు కాదు. ఆడు పైనుంచి దిగి రాలా. ఆడికి తెలుసు. నేను ఈ పనిని అంటే నేను పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని వాదిస్తారు చూసావా? అలాగా నేను ఫోకస్ పెట్టిన తర్వాత ఇది అయ్యి తీరుతుంది. అయినా అవ్వకపోయినా సరే నా ఫోకస్ దీని మీదే ఉంటదని ఆడు పంతం పట్టేస్తాడు మూర్ఖుడిలాగా. నీ దగ్గర ఏదైనా మూర్ఖత్వం ఉంటే ఆ మూర్ఖత్వం ఫోకస్ చేయడంలో చూపించు. అసలు నేను ఎందుకు చేయలేను? ఇజ్జత్‌కి సవాలది. ఎవడైనా నిన్నేమన్నా నన్నంటావేంటి నువ్వు? నన్నే అంటావు కదా! అలాగా నీకు నీ మైండ్ విన్నప్పుడు నా మైండ్ నా మాట వినకపోవడం ఏంటి? నా మైండ్ అది. నా బాడీలో ఒక పార్ట్ అది. ఎందుకు వినదు? ఏ? నేనంత వీకా? అంటే నువ్వంత వీకా? నేనైతే గాదు. చెప్తున్నాను కదా! ఒక చిన్న టీని మోటివేషన్‌గా పెట్టుకొని, నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ బయటికెళ్ళే వరకు నాకు వేరే ఆలోచన రాదు. ఎందుకంటే నేను హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఈ వీడియోని ప్రాపర్‌గా చేసేసుకుంటే, మీతో హ్యాపీగా 10 నిమిషాలు మాట్లాడేస్తే, హమ్మయ్య! ఈరోజు 10 నిమిషాలు సక్సెస్‌ఫుల్‌గా చాలా హ్యాపీగా మాట్లాడేశాను అని చెప్పి రిలాక్స్ అవుతూ టీ తాగుతా. సో, అలాగా నీకు ఒక మోటివేషన్ ఉంటది.
ఈ 2 సంవత్సరాలు, ఈ 2 రోజులు, ఈ 2 గంటలు, ఈ 2 నిమిషాలు, ఈ 2 సెకండ్లు ఇలా చిన్న చిన్నగా పెట్టుకొని ఫోకస్ చెయ్యి. ఫోకస్ ఎందుకు రాదో నేను చెప్తాను. కొన్ని టిప్స్ చెప్తా నీకు. పొద్దున్నే లేస్తావు. ఆ రోజు ఏదో ఒక ఇంపార్టెంట్ పని ఉంటది. అది ఇంపార్టెంట్ అని నీకు తెలుసు. అది బ్యాంక్ పని అయ్యుండొచ్చు, జిరాక్స్ పని అయ్యుండొచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా నీ బిజినెస్‌కి సంబంధించింది అయ్యుండొచ్చు, లేదంటే నీ చదువుకు సంబంధించింది. అది తెలిసినప్పుడు పెన్నుతో చేతి మీద రాసేసుకో. ఇదేమీ అల్లాటప్ప టిప్ కాదు. నేను ఫాలో అవుతాను. పెన్ను మీద పెద్ద పెద్ద అక్షరాలతో బ్యాంక్‌కెళ్ళాలి 11:30 రాసేసుకో. నువ్వు రాసేసుకున్న తర్వాత బ్యాంక్‌కి తప్ప ఇంకొకడు 10,000 ఇస్తానన్నా సరే అక్కడికెళ్ళొద్దు. నువ్వు ఫోకస్ నేర్చుకోవాలి, ఫోకస్ పెట్టాలి, బాగుపడాలి అనుకుంటే. ఎందుకంటే ఆ 11:30కి ఆ టాస్క్ కంప్లీట్ చేసి నీ మైండ్ నువ్వు ఎంత రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతావో నీకు తెలీదు. ఎందుకంటే నీకు అలవాటు తప్పిపోయింది. ఏ పని కూడా ఫోకస్‌గా నువ్వు చెయ్యట్లా. తినటం కూడా ఫోకస్‌గా చేయట్లేదు నువ్వు. 12:30కి తినేస్తాను అనుకుని నీకు దమ్ముంటే 12:30కి తిని చూడు. 12:30కి నువ్వు భోంచేసిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటదో నీకే తెలుస్తది. సో, ఇవన్నీ కూడా స్పృహలో ఉంటే తెలుస్తాయి. ఈ 12:30కి భోజనం అనే కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఇంట్లోనే ఉంటావు. నీ ముందు అన్నం ఉంటది. మీ అమ్మగారు వడ్డించడానికి రెడీగా ఉంటారు. అన్నీ నీకు అనుకూలంగా నీ చుట్టుపక్కల ఉంటాయి గానీ 12:30కి నువ్వు ఇంకా ఫోన్ చూస్తా కూర్చుంటావు. సో, రాసుకో చేతి మీద. ఎక్కడెక్కడో రాసుకొని ఎక్సర్సైజ్ చేయక్కర్ల. నువ్వు ఫస్ట్ ప్రియారిటీ ఏంటి ఈరోజు? ఫస్ట్ బ్యాంక్‌కెళ్ళాలి. తర్వాత ఎవరినో కలవాలి. ఆళ్ళని కలిస్తే మనకి కొన్ని ఏదో ఉపయోగం ఉంది. తర్వాత ఇంటికొచ్చి పలానా పని జేసుకోవాలి. ఈ 3 పనులే పెట్టుకో. ఎక్కువ పెట్టుకోకు. ఈ 3 పనులు అయిన తర్వాత నువ్వు తిరుగుతావా, తాగుతావా, ఆడుకుంటావా నీ ఇష్టం. ఇలాగ ఒక 2 రోజులు మాత్రం చెయ్యి. ఎక్కువ అవసరం లేదు. రిజల్ట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నువ్వే కామెంట్ పెడతావు. అర్థమైందా? ఫోకస్ లేకపోతే ఆడికి ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆడెప్పటికీ పైకి రాడు. ఫోకస్ ఉంటే ఆడికి చదువు సంధ్యలు రాకపోయినా సరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాడు ఫోకస్ పెట్టిన దాంట్లో మాస్టర్ అయిపోతాడు. ఒకే పనిని అనుకున్న టైంలో, అనుకున్న క్షణంలో కేవలం దాని మీద మాత్రమే దృష్టి పెట్టడం ఫోకస్. దానికి మించి అదేం బ్రహ్మ పదార్థం కాదు. ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు నువ్వు ఏ పర్పస్ మీద కూర్చున్నావో ఆ పర్పస్ గురించి మాత్రమే ఆలోచించగలిగితే అదే ఫోకస్. ఈజీ, సింపుల్ అయిపోయింది. ఈ వీడియో చూసేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటుంది వెంటనే పక్కనే పెన్ ఉంటుంది, చేతి మీద రాసుకో. అది చెయ్యాలనుకున్న వెంటనే ఆ చేతిని చూసుకుని ఆ పని గుర్తొస్తుంది కాబట్టి ఆ పని కంప్లీట్ చేసేసి ఒక చిన్న నవ్వు నవ్వుకో. నిజం చెప్తున్నా, నీకు ప్రమోషన్ వచ్చినంత హ్యాపీనెస్ అంత హై వస్తుంది. గుర్తుపెట్టుకో, ఫోకస్ అనేది బ్రహ్మ పదార్థం కాదు. నీ చేతిలోనే ఉంది, నీ దగ్గరనే ఉంది. కాకపోతే నువ్వు దాన్ని చాలా ఈజీగా తీసి పాడేస్తున్నావు. కానీ నీకు తెలియంది ఏంటంటే ఈ ప్రపంచంలో 2 కేటగిరీలు. ఒకటి సక్సెస్ అయినోళ్ళు, ఇంకొకటి ఫోకస్ లేక ఆపేసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, మధ్యలోనే వదిలేసినోళ్ళు. సింపుల్ థియరీ. తర్వాత నీ ఇష్టం.